ఆసియా కప్ సూపర్ 4 లో భారత్ తో మ్యాచ్ కు ముందు బంగ్లాదేశ్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. లీ స్టేజ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ హాంకాంగ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్లను ఓడించి సూపర్ 4 కు చేరింది. అయితే సూపర్ 4 లో శ్రీలంకకు షాక్ ఇచ్చింది. ఇక తన తర్వాతి మ్యాచ్ ఈ రోజు బుధవారం భారత్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ లో ప్రతి జట్టుకు టీమిండియాను ఓడించే సామర్థ్యం ఉందని వ్యాఖ్యానించాడు. ఈ రోజు ఆట ఎలా ఆడతామన్నదే ముఖ్యమని, రికార్డులు కాదని బీరాలు పలికాడు. భారత్ నెంబర్ 1 టీ20 టీం కావచ్చు, కానీ ప్రతి జట్టు భారత్ ను ఓడించే సామర్థ్యం ఉంది. మేము మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ఈ మ్యాచ్ లో ఆధిపత్యం ప్రదర్శిస్తాం. శ్రీలంకను మాత్రమే ఓడించేందుకు ఇక్కడికి రాలేదు, ఆసియా కప్ టైటిల్ కోసం వచ్చాం అని సిమన్స్ వ్యాఖ్యానించాడు. ఇక బంగ్లాదేశ్ జట్టు ఈ రోజు బుధవారం భారత్ తో, రేపు గురువారం పాకిస్తాన్ తో తలపడనుంది. దీనిపై కూడా సిమన్స్ మాట్లాడుతూ వరుస రోజుల్లో మ్యాచ్లు ఆడడం ఏ జట్టుకైనా ఇబ్బందే, ఇది అన్యాయం అంటూ చెప్పుకొచ్చాడు బంగ్లాదేశ్ కోచ్. భారత్ తో మ్యాచ్ కు ముందు బంగ్లాదేశ్ కోచ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత చర్చనీయాంశంగా మారాయి. కొందరేమో అతడి కామెంట్స్ వారి ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తాయని చెబుతున్నారు. మరికొందరేమో అతి విశ్వాసం ఉండకూడదని చురకలు అంటిస్తున్నారు.